ముట్టించుకొని పన్నీర్ని వేపుకుందాం. ఆల్రెడీ మనం కొంచెం వేగే ఉన్నాయి, ఇంకా వేపేసుకుంటే బాగా పన్నీరు మిల్లీ మేకర్స్ కర్రీ రెడీ చేసుకుందాం. పన్నీరు మిల్లీ మేకర్లు కూడా ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగినప్పుడు కొంచెం ఉప్పు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక గ్రేవీకి మనకి ఎంత గ్రేవీ కావాలో అంతకి సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇలా బాగా వేగింది కదండి, ఇది 2 ఉల్లిపాయలు, 3 టమాటీలు, ఒక 10 జీడిపప్పులు వేపుకున్న తర్వాత మిక్సీ చేసుకుని మిశ్రమం. ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే అది మానేసి ఇందాక చెప్పిన మిశ్రమం ఉంది కదండి, మనం మిక్సీ చేసుకున్నాం ఆల్రెడీ, దాన్ని వేసేసుకుంటే సరిపోద్ది. పచ్చివాసన పోయింది కదండి, పచ్చి వాసన పోయిందాక వేపుకొని తర్వాత ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమం అంతటి కూడా వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేయాలండి. బాగా ఇలాగా ఉడికిన తర్వాత కొంతసేపు బాగా ఉడికించి ఆపేసుకోవాలి. చూడండి బాగాను బాగుంటుంది. ఇది చపాతీతోటి రైస్ తోటి చాలా బాగుంటుంది తింటే. వెజ్ బిర్యానీ అలాగ వండుకున్న వాళ్ళకైతే ఇది కూడా ఇలాగ వండుకుంటే కాంబినేషన్ బిర్యానీకి కూడా బాగుంటుంది. ఇదిగోనండి పన్నీరు మిల్లీ మేకర్స్ కర్రీ రెడీ అయిపోయింది.